ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా పాయింట్స్ టేబుల్లోని తమ జట్లు పాయింట్స్లను మెరుగుపరుచుకోవాలని ప్రతి జట్టు చూస్తుంది. లీగ్ చివరి దశకు రావడం వలన ప్రతి మ్యాచ్ చాలా ఉత్కంఠంగా మారుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 66వ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటన్స్తో తలపడనుంది మరియు ప్లే ఆఫ్స్లో చోటు దక్కించుకోవాలని చూస్తుంది. లక్నో సూపర్ జైంట్ బిగ్ విన్ తర్వాత ఈ మ్యాచ్ జరగడం గుజరాత్పై విజయం సాధిస్తామని ఎస్ఆర్హెచ్ ధీమాగా ఉంది. ముఖ్యంగా తమ బ్యాటర్స్ మంచి ఫామ్లో ఉండడంతో మ్యాచ్పై పట్టు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని చూస్తుంది. గుజరాత్ విషయానికి వస్తే కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా లీగ్ నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో నెగ్గితే గౌరవప్రదంగా ఉంటుందని గుజరాత్ టైటన్స్ టీం భావిస్తుంది. సన్ రైజర్స్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ జట్ మ్యాచ్పై ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది. ఎల్ఎస్జీను 10 వికెట్ల తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చాలా మెరుగ్గా ఉంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బౌలర్ కొంచెం బలహీనంగా ఉండడంతో ప్యాట్ కమిన్స్ తన బౌలర్ నుండి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నాడు. ఫ్రెండ్స్, వీడియోలో నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు నాదొక రిక్వెస్ట్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జంటగా ఉన్నారు మరియు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీరిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కోసం ఎదురు చూస్తున్నారు. మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా నితీష్, హెన్రీస్ క్లాసన్ మరియు అబ్దుల్ సమద్ నుండి ఫ్యాన్స్ మంచి బ్యాటింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి తోడు సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్ సైతం చాలా చక్కగా బ్యాటింగ్ చేయగలరు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైన్ కొంచెం వీక్గా ఉంది. బట్ లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా బౌలింగ్ చేసింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ ఆరంభంలో పరుగులు ఇచ్చిన డెత్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. విజయకాంత్, విఎస్కాంత్, జయదేవ్, ఉనద్గట్ మిడిల్ ఓవర్స్లో చాలా జాగ్రత్తగా వేయాలి మరియు నటరాజన్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్తో మరింత అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. శుభ్మన్ గిల్ జట్టుకు నెక్స్ట్ ప్లే ఆఫ్స్కి ఛాన్స్ లేదు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ వర్షంతో కొట్టుకుపోయింది. ప్లే ఆఫ్స్కి చేరుకోవాలనే ఆశలన్నింటినీ ముగించింది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఈ సీజన్లో మంచి పరుగులు సాధించారు. ముఖ్యంగా గుజరాత్ టీం వీళ్ళిద్దరి నుండి మెరుగైన ప్రదర్శన ఆశిస్తుంది. మిడిల్ ఆర్డర్లో మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్ లాంటి ప్లేయర్స్తో గుజరాత్ స్ట్రాంగ్గా ఉంది. ఇంకా లోవర్ మిడిల్ ఆర్డర్లో రాహుల్ తెవాటియా మరియు రషీద్ ఖాన్ నుండి వేగంగా పరుగులు ఆశించవచ్చు, ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు మంచి హిట్టర్లు. సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ మంచి హిట్టర్స్ ఉండడం వలన ఉమేష్ యాదవ్ మరియు సందీప్ వారియర్ నుండి కొత్త బంతితో జట్టుకు మంచి ఫైర్ని అందించనున్నారు. రషీద్ ఖాన్ స్ట్రైక్ బౌలర్. అతను మోహిత్ శర్మతో కలిసి మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఇక టాస్ విషయానికి వస్తే ఈ స్టేడియంలో అధిక స్కోరింగ్ ఆటలను మనం చూసాము మరియు రెండు జట్లలో మంచి హిట్టర్లు ఉన్నారు. ఈ వేదికపై స్కోర్లను డిపెండ్ చేయడం చాలా కష్టం. అందుకని టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంటుంది. ఈ పిచ్ పై ఫాస్ట్ అండ్ డ్రై సర్ఫేస్ ఉండడం వల్ల బ్యాటర్స్కి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బౌలర్స్ మంచి లైన్కి కట్టుబడి బౌలింగ్ చేయాలి, లేదంటే బౌలర్స్కి చాలా కష్టం అవుతుంది. మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు 200కు పైగా రన్స్ సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్గా ఈ మ్యాచ్లో విజయ అవకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉన్నాయి. గుజరాత్ ముగింపు మ్యాచ్ కావడంతో చెలరేగి ఆడే అవకాశం ఉంది. సన్ రైజర్స్కి హోమ్ గ్రౌండ్ కావడంతో ఇక్కడ పరిస్థితులు తెలుసు. ముఖ్యంగా మంచి బ్యాటింగ్ లైనప్తో ఉంది. ఈ మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.